అమ్మా ఎగ్జామ్స్ అయిపోయాయి కదా, మా ఫ్రెండ్స్ అందరూ మూవీకి వెళ్తున్నారు, నేను కూడా వెళ్తానమ్మా. మగరాయుడు అనుకుంటున్నావా? మూసుకొని ఇంట్లో ఉండు, కావాలంటే టీవీ చూసుకో. ఏంటమ్మా ఎప్పుడు నువ్వు ఇలానే అంటావు? నాకు బయట తిరగాలని ఉండదా? ఎదురు సమాధానం ఇచ్చావనుకో పళ్ళు రాలుతాయి. పో లోపలికి. అమ్మా అన్నం పెట్టు, ఆకలేస్తుంది. ఇక్కడ ఖాళీగా ఎవరు లేరు, అదేమో ఏడ్చుకుంటూ పడుకుంది. అన్ని ఒక్కదాన్నే చేయాలంటే చాలా కష్టం. చెల్లి ఏడుస్తుందా? ఏమైంది? అమ్మా అన్నం పెట్టు, సినిమాకి టైం అవుతుంది. చెల్లి నువ్వు రెడీయా? అదెందుకురా? ఏ అమ్మా ఏమైంది? బయట అసలే రోజులు బాలేవు, అయినా ఆడపిల్ల అలా బయట తిరగకూడదు. సినిమాకే కదమ్మా, పర్లేదులే. అయినా ఏమైనా అయితే నేనున్నానుగా, నేను చూసుకుంటాను. నువ్వు అలాగే మప్పు, తర్వాత అది నెత్తినెక్కి కూర్చుంటది. మనం ఉన్నామని ధైర్యం ఇస్తానే కదమ్మా వాళ్ళు బయట దర్జాగా ఉంటారు. లేదంటే ఇంట్లో కూడా భయపడుతూనే తిరగాలి, అలా అయిపోద్ది సిచ్యువేషన్. చూడమ్మా, చెల్లిని నన్ను ఒకేలా చూడడం అంటే ఒకేలా తిండి పెట్టడం, ఒకేసారి బట్టలు కొనడం, ఒకే దగ్గర చదివించడం మాత్రమే కాదమ్మా, ఒకే ఫ్రీడమ్ కూడా ఇవ్వాలి. సరే జాగ్రత్తగా వెళ్ళండి, కానీ టైంకి ఇంట్లో ఉండాలి. థ్యాంక్ యూ అమ్మా. రోజులు బాలేవని ఆడపిల్లని ఇంట్లోనే ఆపేస్తే ఇంకా బయట ప్రపంచాన్ని ఎదుర్కోవడం ఎలా నేర్చుకుంటుంది? భయంతో కాదు, ధైర్యంతో బ్రతకడం నేర్పించాలి. ఆడపిల్లని కాపాడుకోవడం అంటే ఆపేయడం కాదు, ఆమె వెనకాతల నిలబడడం.